లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తరువాత పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ అయితే ఈరోజు చెలరేగిపోయారని చెప్పొచ్చు. అయితే రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీని టార్గెట్ చేస్తూ మొత్తం నోట్ల రద్దు కానీ, ఈడీ సిబిఐని దుర్వినియోగం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మణిపూర్ అంశాన్ని, వీటన్నిటినీ కూడా ప్రస్తావించారు. పూర్తి స్థాయిలో ఆయన ప్రభుత్వం మీద విరుచుకుపడినట్టే కనిపించింది. అయితే రాహుల్ గాంధీ చేసిన హిందుత్వం మీద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు పెను దుమారాన్ని అయితే రేపుతున్నాయి. తమకు తాము హిందువులుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా హింసని, ద్వేషాన్ని రేపుతున్నారు, తరువాత అసత్యాలే మాట్లాడుతున్నారు అని రాహుల్ వ్యాఖ్యానించడం అయితే ఇప్పుడు లోక్సభలో పెను దుమారాన్ని రేపింది. దాన్ని ప్రధానితో సహా ప్రధాని, హోంమంత్రి అమిత్ షా కూడా ఖండించడం జరిగింది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ఆ విధంగా హిందూ మతాన్ని మొత్తాన్ని కూడా కించపరిచాడు అనే ఇప్పుడు విమర్శలు అయితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వస్తున్నాయి. అందరూ కూడా రాహుల్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. అయితే హిందుత్వము అంటే బీజేపీయే, ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు, అందరూ సభలో ఉన్న వాళ్ళంతా కూడా హిందువులే, బయట ఉన్న వాళ్ళు కూడా హిందువులే అనేది రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇట్లా వ్యాఖ్యానిస్తూనే ఇక్కడ హిందువులు పూజించే శివుడి పటాన్ని కూడా ఆయన చేతిలోకి తీసుకొని, శివుడి ఎడమ చేతిలో త్రిశూలం ఉంది కాబట్టి హింసని ప్రేరేపించటం కాదు అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ మాట్లాడుతూనే ఇక్కడ తమకు తాము హిందువులుగా చెప్పుకునే వాళ్ళు ద్వేషాన్ని, హింసని రగులుస్తున్నారు, అసత్యాలు మాట్లాడుతున్నారు అని చెప్పటం అయితే కోట్లాది మంది హిందువులని అవమానించటమే అనేది అయితే ఇప్పుడు అందరూ కూడా బీజేపీ నేతలు, మిగతా వాళ్ళు కూడా కొంత చేస్తున్న విమర్శ. అయితే దీని మీద తన సోదరుడు రాహుల్ గాంధీ హిందువులను విమర్శించలేదు అని ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు ఒక వివరణ ఇచ్చుకోవాలని చూసినా సరే, ఇప్పుడైతే రాహుల్ గాంధీ వ్యాఖ్యలైతే పెను దుమారాన్ని రేపుతున్నాయి. హిందువులకి రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు హిందువుల మీద రాహుల్ గాంధీ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य,